గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలక వర్గాలను తెలుగుదేశం పార్టీ లాక్కొంటోందని, దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కుట్రలతో విజయం సాధించారని విమర్శించారు. 57 కార్పొరేటర్లు ఉన్నారు. దానిలో మా వైసీపీ నుంచి గెలిచినటువంటి ఒక కార్పొరేటర్ మరణించారు. అంటే 56 కార్పొరేటర్లు. వాళ్ళు గెలిచింది కూటమి 2 కలిపి 11 సీట్లు, మిగతావన్నీ మావే. అబ్సల్యూట్ మెజారిటీతో మేయరు, డిప్యూటీ మేయరు ఇద్దరు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలలో ఒక డిప్యూటీ మేయర్ పార్టీ మారారు. ఎన్నికలకు ముందే కొంతమంది కార్పొరేటర్లు వెళ్లిపోయారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రకటన సమయానికి మేము 56లో 33 ఉన్నాం. అంటే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది, ఒక ఇండిపెండెంట్, 32 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం, కొనుగోలు పర్వం, డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. మీకు తెలుసు, బహిరంగంగానే ఎంపీ గారు వెళ్లి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్లకెళ్లి వాళ్ళని బతినాడుకుని కండువాలు వేశారు, వాళ్లకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం. వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారని. సరే, 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా ఎమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు. మా పార్టీ తరపునే గెలిచిన వారు 4 క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశంని మనం చేస్తున్నాం. మమ్మల్నే కాదు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని బాధపడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారినవాళ్ళు. మా ఎమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి లొట్టేశారు. ఇది దుర్మార్గం, అనైతికం. అది అనైతికం, దానికన్నా ఘోరమైనటువంటి మోసం ఇది. దీన్ని మమ్మల్ని తీవ్రంగా కలిచివేసిందనే విషయాన్ని పత్రికల ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎస్, మీకు ఇష్టం లేదు, పార్టీ మారడం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కార్పొరేటర్లు మారుతున్నారు, కానీ యాంటీ డిఫెక్షన్ లా మాత్రం వర్తించటం లేదు. దురదృష్టం అంటున్నా. అది చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు. అది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారకోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. శభాష్, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఇప్పుడైనా మాకేం అభ్యంతరం లేదు. ఆ 4 మేము మనవి చేస్తున్నాం, అంతరాత్మ ప్రబోధం చేసుకోండి. ఇప్పటికైనా ఎస్, మేము వైసీపీ తరపున గెలిచాం, ఏదైనా మేము ఉంటాం. 6 100 106 పడవ మునిగిపోయినా పడవ మునిగిపోకపోయినా మేము ఉంటాం అంటారా? ఉండండి. లేదు, కండవలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. క్లారిటీ ఉండాలి అనేది నా భావన. వాళ్ళు చూస్తున్నాం మనం, మొన్న ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్తున్నారు, అయిపోయింది టైం వచ్చేసిన దగ్గరికి అని. వస్తే పెట్టండి, వీఆర్ ఫైటింగ్ ఇట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, జిల్లా పరిషత్తులు, మండలాలు దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, కొట్టి
కైవసం చేసుకున్నారు. ఏం పాము తిన్నారయ్యా? మళ్ళీ 23 పడిపోయారు మీరు. ఇవాళ 5 సంవత్సరాలకు గాను గెలిచినటువంటి మేయర్ని మీరు దించాలనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చో కానీ మేయర్ కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఎన్నిసార్లు గెలిచామే? 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి దాన్ని తీయగలరా మీరు? నేను మనవి చేస్తున్నా. ఏం పావుకు తింటారంటున్నా? వీటన్నిటికీ కూడా లెక్కల గట్టి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ కేవలం 11 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి ఇవాళ గుంటూరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని వశం చేసుకుని మింగాలనే రాక్షసత్వాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా చిత్రం, తిరుపతిలో వాళ్ళు గెలిచింది ఒకటే. 49 కార్పొరేటర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో. ఇవాళ మొత్తం వాళ్ళే కైవసం చేసుకుంటాం అంటున్నారు. కిడ్నాప్